అలాగే 2024 సంబంధించి 2024 సంబంధించి మనం ఇప్పుడు చర్చిద్దాము. దీంట్లో మనకి 20 ప్రశ్నలు ఉన్నటువంటి సరళి మీకు తెలుసు కదా. మరి ఆ 20 ప్రశ్నల సరళిలో మనకు పండుగలకు సంబంధించినటువంటి ఎక్కువ సిలబస్ 4వ తరగతి నుంచే వస్తుంది. అది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. దీంట్లో ఈద్ ఉల్ ఫితర్ అనే పండుగ గల మరో పేరు ఏమిటి అన్నాం. మనం పండుగల గురించి చదువుకునేటువంటి సందర్భంలో ఈద్ ఉల్ ఫితర్ ఇది అందుకనే ఇక్కడ చూడండి, బక్రీద్ పండుగ అంటామా? బక్రీద్ కాదు. దీపావళి పండుగ ఈద్ అనేటువంటి మనకు కనిపించదు. దసరా పండుగకి ఈద్ కానీ ఉలే అనేటువంటి ఇవి ఉర్దూ పదాలు కాబట్టి ఈ తెలుగు పండుగలప్పుడు మనం జరపము. ఈ రెండింటిలో ఏదో ఒక ఆన్సర్ అయి ఉంటుంది. ఈద్ అంటే రంజాన్ అని మీ అందరికీ తెలుసు. ముస్లింలు జరుపుకునేటువంటి మొదటి నెలకు సంబంధించింది రంజాన్ పండుగ. ఈ రంజాన్నే ఈద్ అంటామని, ఈ ఈద్ అనేది ఈద్గాకి వెళ్ళి నమాజ్ చేస్తారు కాబట్టి ఈద్ ఉల్ ఫితర్ అనేటువంటి పండుగకి మరో పేరు ఏంటంటే రంజాన్. ఆన్సర్ బి. పాలపిట్ట అందంగా ఉన్నది. గీత గీసిన పదం ఏ భాషా భాగం? గీత గీసినటువంటి భాగం ఏదైతే ఇది పదం ఉందో అది దేనికి సంబంధించిందంటే అందంగా ఉంది. మన భాషా భాగాలేని 5. పేరుని చెప్పేది నామవాచకం, పేరుకు బదులు చెప్పేది సర్వనామం, పనిని చెప్పేది క్రియ, విశేషణం చెప్పేది మనకు ఏదైతే ఉందో విశేషణం, గుణాన్ని చెప్పేది విశేషణం. కాబట్టి ఇక్కడ మనకు అందం అనేది ఏంది? గుణాన్ని తెలుపుతుంది. గుణాన్ని తెలిపేది ఏముంది ఇక్కడ? విశేషణం. ఆన్సర్ డి. క్రియ అంటే పనిని, ఇది అందం అనేది పని కాదు. నామవాచకం అంటే పేరు చెప్పేది, పేరు కాదు. సర్వనామం పేరుకు బదులుగా చెప్పేది కాబట్టి సర్వనామం కాదు, క్రియ కాదు, నామవాచకం కాదు. ఏంటది? విశేషణం. విశేషణం. ఆన్సర్ ఇస్ డి. రైట్. దేశ ప్రజల మధ్య డాష్ పెంపొందించాలి. ఏం పెంపొందించాలి? స్నేహభావమా, భేదభావమా, స్వార్థభావమా, ఏది కాదా? దేశ ప్రజల మధ్యన మనం ఏం చేయాలంటే స్నేహభావాన్ని పెంపొందించాలి. ఏ అనేది ఆన్సరు. ఏ అనేది ఆన్సర్. అందుకనే దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అని గురజాడ వెంకటప్పారావు గారు చెప్పినటువంటి పాఠ్యాంశం అది. ఇక 4వ ప్రశ్నకు వస్తే దక్షిణ గంగా అని ఏ నదిని అంటాము? దక్షిణ భారతదేశంలో ఎక్కువ దూరం ప్రవహించే నది కాబట్టి అది ధర్మపురిలో దక్షిణ వైపుగా ప్రవహిస్తుంది కాబట్టి దక్షిణ గంగా అన్నాం. మరి ధర్మపురి పట్టణం అనేది ఏ నది ఒడ్డున ఉన్నది? గోదావరి నది ఒడ్డున ఉన్నది. కాబట్టి దక్షిణ గంగా అని దేని పిలుస్తాము? ఆన్సర్ ఇస్ సి. గోదావరి నదిని పిలుస్తాం. కృష్ణానది కాదు, మూసీ కాదు, గంగ కాదు. కాబట్టి దక్షిణ గంగా అని పిలుస్తాం. మరి ఉత్తర వాహినిగా ఎక్కడుంది? చెన్నూరు పట్టణం ఉందా? చెన్నూరు పట్టణానికి ఉత్తర దిశగా ఉంటుంది. ఉత్తర దిశ, అందుకే దీని ఇక్కడ ఉత్తర వాహిని అంటాం. చెన్నూరు పట్టణం దగ్గర ఉత్తర వాహినిగా పిలుస్తాము. ఎక్కడ? గోదావరి నదిని చెన్నూరు పట్టణంలో. ధర్మపురిలో దక్షిణంగా వస్తుంది కాబట్టి దక్షిణ గంగా అని చెప్తున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ 5వ ప్రశ్న. ఉడత సహాయం చేసింది. ఈ వాక్యంలో కర్తను గుర్తించండి. ఎవరు సహాయం చేశారు? ఉడత చేసింది. ఇక్కడ ఏం చేసింది? సహాయం చేసింది ఎవరు? ఉడత. ఏం చేసింది? సహాయం చేసింది. మన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ కర్త ఎవరు? ఎవరు సహాయం చేశారు? ఉడత. కాబట్టి ఆన్సర్ ఉడత. బి. ఆన్సర్ బి. ఉడత సహాయం చేసింది ఈ వాక్యంలో కర్తను. కర్త అంటే ఎవరైతే పని చేస్తారో చేసిన వాళ్ళు కర్త. ఏదైతే పని చేయబడుతుందో అది కర్మ.
ఏదైతే పని ఏ పని అయితే చేస్తామో ఆ చేసినటువంటి పని క్రియ. కాబట్టి కర్త, కర్మ, క్రియ. కాబట్టి ఇందులో కర్త ఎవరు? ఉడత. కాబట్టి ఆన్సర్ బి, ఉడత. రైట్. దేశభక్తిని పెంపొందించే గీతాలను ఏమంటారు? ఇందులోనే కనిపిస్తుంది. దేశభక్తిని జానపద గీతాలు అంటారు, భక్తి గీతాలు అంటారు, జాతీయ గీతాలు అంటారు, పారమార్థిక గీతాలు అంటారు. ఇక్కడ జానపదులు వాడుకునేటువంటి జానపదులు ఎవరైతే పాడుకుంటారో జానపద గేయాలు వాడుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో జానపదాలు అంటాము. భక్తికి సంబంధించినటువంటి భగవంతుని గురించి చేసేవి, పారమార్థిక కూడా భగవంతునికి చేసేవి. ఇవి ఈ మూడు కాదు, జానపద గీతాలు కాదు, భక్తి గీతాలు కాదు, పారమార్థిక గీతాలు కాదు. ఈ దేశాన్ని అంటే దేశం మీద భక్తిని పెంపొందించే ఏంటంటే జాతీయ గీతాలు. ది ఆన్సర్ ఈజ్ సి. 6వ దానికి ఇక మనం ముందే చెప్పుకున్నాం. గాథా సప్తశతి ఏ భాషా సంకలనం? గాథ కథలు, సప్తశతి 700. 700 కథలని ఎవరు సంకలనం చేశారు? హాలుడు. ఎవరు? హాలుడు. ఏ భాషలో రాసిండు అనుకున్నావు? ప్రాకృత భాషలో రాసిండు. ఆన్సర్ ఈజ్ బి. గాథా సప్తశతి ఏ భాషా సంకలనం? 700 కథలు ఉన్నటువంటి సంకలనం. అది ప్రాకృత భాషలో రాయడం జరిగింది. ఆన్సర్ ఈజ్ బి. అలాగే గ్రంథాలయం అనగా, గ్రంథాలయం అంటే ఏంది? ఆడుకునేటువంటి స్థలమా, ఆట స్థలమా, కేవలం బడా, గుడా, గ్రంథాలు ఉండే చోట గ్రంథ ఆలయం. ఆలయం అంటే గుడి, దేవుడు ఉండేది. బడి అంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వహణ మొత్తం కలిపితే బడి. బడిలో ఆట స్థలం ఉంటుంది, ఆట స్థలంతో పాటు గ్రంథాలయం కూడా ఉంటుంది. మరి గ్రంథాలయం అంటే ఏంది? గ్రంథాలు ఉండే చోటునే గ్రంథాలయం అంటాం. కాబట్టి ఆన్సర్ ఈజ్ డి. గ్రంథాలు ఉండే చోటునే గ్రంథాలయం అంటాము. నెక్స్ట్, ఈ కింది బొమ్మలలో ద్విత్వాక్షరం గల పదం ఉన్న బొమ్మను గుర్తించండి. ద్విత్వాక్షరం గంట, ఇందులో ఒత్తు లేదు. ఊయల, ఇందులో ఒత్తు లేదు. మంచం, మంచంలో కూడా ఒత్తు లేదు. ద్విత్వాక్షరం అంటే ఏ హల్లుకి అదే హల్లు ఒత్తు వస్తేది ద్విత్వాక్షరం. కాబట్టి నిచ్చెన, చాకి చా ఒత్తు వచ్చింది కదా, అది నిచ్చెన అనేది ఏంటిది? ద్విత్వాక్షరం. కాబట్టి ఆన్సర్ ఈజ్ బి. ఆన్సర్ బి. పిల్లల్లారా పాపల్లారా అనే గేయాన్ని రాసింది. పిల్లల్లారా పాపల్లారా అనే గేయాన్ని రాసినటువంటి వ్యక్తి మనకి పాఠ్యాంశంలో ఎవరయ్యా అంటే, మనం ఒక్కసారి రైట్, పిల్లల్లారా పాపల్లారా అనేటువంటి గేయాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే శ్రీశ్రీ గారు. ఆన్సర్ సి. కింది పదాల్లో సరైన పదం గుర్తించండి. పకాతము, పతకాము, పతాకము, పతంకము. పదం చదువుతూనే అర్థమవుతుంది. పకాతం అన్నారు, పతకాము అన్నారు, ఏమంటాము? పతాకము అంటారు. ఆన్సర్ ఈజ్ సి. కింది పదాలు సరైన పదం సి. సమ్మక్క సారలమ్మలు ఏ జిల్లాలో జన్మించారు? నల్గొండ కాదు, సిద్దిపేట కాదు, మెదకు కాదు, వరంగల్. ఆన్సర్ ఈజ్ బి. ప్రపంచంలోని అతి ఎత్తైన రాతితో కట్టబడిన ప్రాజెక్టు, అతి ఎత్తైనటువంటి ప్రపంచంలో ఎత్తైనటువంటిది శ్రీరామ్ సాగర్ కాదు, శ్రీశైలం కాదు, పోచంపాడు కాదు. ఎందుకు? పోచంపాడు, శ్రీరామ్ సాగర్ 2 ప్రాజెక్టులు ఒకటే. ఈ 2 ఆన్సర్లు కాదు. శ్రీశైలం అంతకన్నా కాదు. కాబట్టి నాగార్జున సాగరమే అతి ఎత్తైన రాతి కట్టడము. ఆన్సర్ ఈజ్ సి. కా నుండి బండిరా వరకు లక్షణాలు ఏమంటాం? మనకు తెలుసు. ఆ నుంచి అవు వరకు ఉన్నాయి అచ్చులు, కా నుంచి బండిరా వరకు ఉన్నాయి హల్లులు, సున్నా, అరసున్నా, విసర్గ ఇదైతుందో ఉభయాక్షరాలు మీకు తెలిసింది. మరి ఇక్కడ కా నుండి బండిరా వరకు ఏంటి? హల్లులు. ఆన్సర్ ఈజ్ ఏ. కళ్ళు మూసుకొని మీరు ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సిరి, దీనికి బహువచనం ఏదే. సిరి అంటే ఒక్కటి. సిరులు,
విరులు కాదు, తరులు కాదు, హరులు కాదు. కాబట్టి ఆన్సర్ ఈజ్ సి. 15వ దానికి ఆన్సర్ సి. 16 ఒగ్గు కథ కళాకారుడు ఎవరు? ఒగ్గు కథలు ఎవరు చెప్తున్నారు ఇక్కడ? శేషగిరిరావా? ఈయన చిత్రలేఖనం మీకు తెలుసు. నటరాజ రామకృష్ణ నాట్యం, కాపురాజయ్య చిత్రాలు. ఇక మిగిలింది ఎవరు? మిద్దె రాములు. మిద్దె రాములు ఏం చేస్తాడో? ఒగ్గు కథ కళాకారుడు. కాబట్టి సి ఆన్సర్. ఆన్సర్ ఈ సి. అలాగే ఒక అక్షరం కింద అదే అక్షరం వస్తే దాన్ని ఏమంటాం? గతంలోనే మనం చెప్పుకోవడం జరిగింది. ఏ హల్లుకు అదే హల్లు ఒత్తు వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటాము. ఆన్సర్ ఈజ్ బి. ఒక హల్లుకి మరొక హల్లు వస్తే, ఉదాహరణకి కాకి యా వచ్చింది, ఇది కాకి కా వచ్చింది. కాబట్టి ఇది ద్విత్వాక్షరము, ఇది సంయుక్తాక్షరం. కాబట్టి ఇక్కడ ఒక అక్షరం కింద అదే అక్షరం వచ్చింది కదా, కాబట్టి దీన్ని ద్విత్వాక్షరం అంట. ఆన్సర్ ఈజ్ బి. గాంధీజీ తల్లి పేరు ఏమిటి? గాంధీజీ గారి యొక్క తల్లి పేరు పుత్లీబాయ, జిజియాబాయ, సరోజినీదేవా, ఇందిరాగాంధీ. ఇక్కడ సరోజినీదేవి కాదు, ఇందిరాగాంధీ కాదు, జిజియాబాయి కాదు. ఎవరో? పుత్లీబాయి. కాబట్టి గాంధీజీ గారి యొక్క తల్లి గారి పేరు పుత్లీబాయి. ఆన్సర్ ఏ. దశకంఠుడు అనగా ఎవరు? మనకు దసరా రోజు దశకంఠుడు ఎవరు? దశకంఠుని యొక్క అతన్ని మనం దహనం చేస్తాం కదా. ఎవరతను అంటే రావణుడు. 10 తలలు కలిగినటువంటి వాడు కాబట్టి దశకంఠుడు. దశ అంటే 10, కంఠుడు అంటే కంఠాలు కలిగిన వాడు, 10 తలలు కలిగిన వాడు కాబట్టి రావణుడు. మరి రాముడు కాదు, దశరథుడు కాదు, ఆంజనేయుడు కాదు. ఇక్కడ దశకంఠుడు ఎవరయ్యా అంటే బి ఆన్సర్, రావణుడు. భూమీషుడు అనగా అర్థం ఏమిటి? మీకు చెప్పినాను. పదజాలం, పుస్తకం వెనకాల ఉన్న పదజాలాన్ని బాగా చదువుకుంటే ఈ అర్థాలకి మీకు సులువుగా సమాధానాలు దొరుకుతాయి. భూమీషుడు అనగా అర్థం ఏంటంటే ప్రజలు, రాక్షసులు, రాజులు, దేవతలు. పామరుడు బాగా కూడబెట్టినటువంటి సొమ్ము ఎవరి పాలవుతుంది అంటే ప్రజలు. అంటే ప్రజల్లోనే వాళ్ళు ఉంటారు కాబట్టి భూమీషుడు అంటే ప్రజలు కాదు, రాక్షసుడు కాదు, భూమీషుడు అంటే దేవతలు కాదు. ఈ ముగ్గురు కాదంటే ఎవరు? భూమిని పరిపాలించేవాడు రాజులు. కాబట్టి సి అనేది సరైనటువంటి సమాధానం. మరి ఇట్లాంటి ఈ ప్రశ్నలన్నింటినీ గత ప్రశ్నపత్రాలని బాగా బేరేజ్ వేస్తూ ముందుకెళ్తే మీకు సరైనటువంటి సమాధానాలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వీటి మీద మంచి ప్రాక్టీస్ చేసి ఉన్నతమైనటువంటి మార్కులు సంపాదించాలని ఆశిస్తున్నాం.